నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా బెండకాయ ఆలు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా 1/2 కిలో బెండకాయలను మంచిగా కడిగి తడి లేకుండా తుడిచి కట్ చేసి పెట్టుకోవాలి. బెండకాయలు 1 ఇంచ్ సైజులో కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఆలు కూడా కట్ చేయాలి. ఆనియన్ ఈ మూడింటిని 1 ఇంచ్ సైజులో సేమ్ సైజులో కట్ చేసి పక్కన ఉంచాలి. అలాగే వెల్లుల్లి కట్ చేసుకోవాలి సన్నగా. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి అందులో 3-4 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేడెక్కిన తర్వాత 1 స్పూను ఇంగువ వేసి మంచిగా ముందుగా కట్ చేసిన వెల్లుల్లి తరుగు కూడా వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆలు ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్లో మగ్గనివ్వాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఆలుకి ఉప్పు పట్టి లోపటి నుంచి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచిన పచ్చిమిర్చి 4-5 వేసుకోవాలి. వేసుకొని అందులోనే బెండకాయలు కూడా వేసేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు వేసిన తర్వాత 1 స్పూన్గా పసుపు, 1 స్పూను కారము, 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 1 లేదా 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసినాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేసుకోవాలి. కర్రీకి మూత పెట్టొద్దు. మూత పెడితే వాటరు ఊరుతుంది. దానివల్ల బెండకాయలు జిగురుగా వస్తాయి. మనం ముందుగా కారం ఎందుకు వేసుకున్నామంటే కారము ధనియాల పొడి వేయడం వల్ల బెండకాయలు మాడకుండా పొడిగా వస్తాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆలు బెండి ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు ఒక 50% ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్ కూడా కొద్దిగా నలిచి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. ఇప్పటి వరకు మనము మూత పెట్టలేదు కదా. ఇప్పుడు ఆనియన్ వేసిన తర్వాత మంచిగా కలిపి మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. ఈ కర్రీలో మనం ఎక్కడ వాటర్ వాడుకోలేదు. ఇప్పుడు 1 స్పూను ఆమ్చూరు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా, తగినంత ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసిరుగా ఇక్కడ అడుగున అస్సలు మాడకుండా మంచిగా పొడిగా వచ్చింది కర్రీ. ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొత్తిమీర వేసి మంచిగా కలపాలి. ఈ విధంగా బెండకాయలు ఉడికేంత వరకు పొయ్యి సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఈ ఆలు బెండి ఫ్రైని మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి. లాస్ట్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి అంతే. మూత పెట్టి ఉడికిస్తే మొత్తము కర్రీ జిగురుగా ఉంటుంది. అడుగున మొత్తము జిగురులాగా మొత్తం కడాయికి అంటుకొని ఉంటుంది. ఈ విధంగా ఓపెన్గా ఫ్రై చేయడం వల్ల కర్రీ ఇట్లా పొడిగా వస్తుంది. ఎక్కడ మాడకుండా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఆలు ఫ్రై రెడీ అయిందండి. ఈ ఫ్రై
చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, పప్పుచారు అంచులోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి, జర్నీలో ఎక్కడికైనా వెళ్తే తీసుకెళ్తే కూడా ఒక ఫుల్ డే వరకు అలాగే ఉంటుంది. ఇందులో మనం ఎక్కడ వాటర్ వాడలేదు. మరి ఇందులో మనము పులుపు కోసము ఆమ్చూరు వేసినాం కాబట్టి మంచిగా ఉంటుంది, అసలు పాడవకుండా అలాగే ఉంటుంది. ఎంతో టేస్టీ ఆలు బెండి ఫ్రై రెడీ అయిందండి. ఈ ఆలు బెండి ఫ్రైని మనము రోటీలోకి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే రోటీతో చాలా ఇష్టము. ఈరోజు మేము నైట్ డిన్నర్లోకి ఆలు బెండి ఫ్రైతోనే నైట్ డిన్నర్ చేసినాము. చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.